అందరికీ శుభోదయం. మరి మన పిల్లల యొక్క విద్యా ప్రమాణాల గురించి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. అసలు మన పిల్లలు వయసుకు తగ్గట్టు, క్లాస్కు తగ్గట్టు చదువుతున్నారా లేదా ఎలా తెలుసుకోవాలి? తల్లిదండ్రులందరూ కూడా వారి ప్రోగ్రెస్ కార్డును బట్టా, లేకపోతే వారి ఆన్సర్ షీట్స్ వచ్చే మార్కులను బట్టా కాదండి. ప్రభుత్వం వారు, అంటే నాట్ ఓన్లీ ఇన్ ద తెలంగాణ గవర్నమెంట్ ఆర్ ఇండియన్ గవర్నమెంట్, ప్రపంచవ్యాప్తంగా కూడా పిల్లల యొక్క విద్యా ప్రమాణాలని పసిగట్టడానికి, పరిశీలించడానికి, పరిగణలోకి తీసుకోవడానికి 4 ముఖ్యమైనటువంటి అంశాలని మనకు తీసుకురావడం జరిగింది. అది LSRW. ఎల్ అంటే లిజనింగ్, ఎస్ అంటే స్పీకింగ్, ఆర్ అంటే రీడింగ్, డబ్ల్యూ అంటే రైటింగ్. సో మనం నర్సరీ పిల్లవాడు రాగానే పలకబట్టుకొని ఏ దిద్దు బీ దిద్దు అని అంటే అది 4వ అంశం కదండి రైటింగ్ అనేది. సో ముందు పిల్లలకి లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయా లేవా చూడాలి. మీరు ఈ సమ్మర్లో కొంచెం సేపు, ఇంకా 10-15 రోజులు హాలిడేస్ ఉన్నాయి, కొద్దిసేపు మీ పిల్లల పక్కన కూర్చొని వారి యొక్క ఈ 4 స్కిల్స్ని టెస్ట్ చేయండి. దాన్ని బట్టి ఆ స్కూల్ యొక్క స్థాయి, మీ పిల్లలు నేర్చుకునేటటువంటి విధానం మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ లిజనింగ్ స్కిల్స్. మీరు ఒక చక్కగా కూర్చోబెట్టుకుని ఒక 5 నిమిషాలు ఒక చిన్న కథను చెప్పండి. ఆ కథ చెప్పిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఆ కథ మీద కొన్ని క్వశ్చన్స్ వేయండి. అప్పుడు వారికి ఎంతవరకు గుర్తుందో మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి వారి యొక్క లిజనింగ్ స్కిల్స్, ఏకాగ్రతతో వినడంలో వారి యొక్క నైపుణ్యం ఏంటో తెలుస్తుంది. తర్వాత స్పీకింగ్ స్కిల్స్. అదే కథని వాళ్ళని చెప్పమని చెప్పండి. వాళ్ళు ఏ రకంగా మాట్లాడగలుగుతున్నారు, వారి యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్, వారి యొక్క మాట్లాడే విధానం, ఉచ్చారణ ఎలా ఉందో తెలుస్తుంది. దీంతో లిజనింగ్ స్కిల్స్ తెలిసిపోయాయి, తర్వాత స్పీకింగ్ స్కిల్స్ తెలిసిపోయాయి. తర్వాత అదే కథ ఉన్నటువంటి ఒక పేపర్ని వాళ్ళ చేతికిచ్చి దాన్ని చదవమనండి. సో బట్టి చదువుతున్నారా, మరి ఏ రకంగా చదువుతున్నారు అని చెప్పేసి వారి యొక్క రీడింగ్ స్కిల్స్ని టెస్ట్ చేయండి. ఆ తర్వాత 4వది చిట్ట చివరిది, అదే కథని మీరు డిక్టేట్ చేయండి, వాళ్ళని రాయమనండి. వారు ఏ స్థాయిలో రాయగలుగుతున్నారో చూడండి. నిజంగా కనుక ఈ 4 స్థాయిల్లో కనుక మీ పిల్లలు కనీసం 50% ఎబో నాలెడ్జ్ని కనుక పొంది ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు ది బెస్ట్ స్కూల్లో చదువుతున్నట్టే, ది బెస్ట్ నాలెడ్జ్ని వాళ్ళు గెయిన్ చేసినట్టే లెక్క. అంతేగాని ప్రోగ్రెస్ కార్డులో లేకపోతే ర్యాంకులు, మార్కులు చూసి దయచేసి మోసపోకండి. ఇవన్నీ మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నవి కొన్ని పాఠశాలలు. కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, ఈ 4 స్కిల్స్ కనుక పిల్లల్లో ఉంటే వారు అద్భుతాన్ని సృష్టిస్తారు, అత్యున్నతమైన స్థానాన్ని చేరుకుంటారు. కాబట్టి మన చుక్కారామయ్య హై స్కూల్లో మొట్టమొదటి నుంచి కూడా మేము తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఈ 4 సబ్జెక్ట్స్లో కూడా ఆచరిస్తున్నా, అనుసరిస్తున్నా, పాటిస్తున్న విధి విధానాలు 4 మా తారక మంత్రాలు. ఒకటి లిజనింగ్, ఒకటి స్పీకింగ్, ఒకటి రీడింగ్, మరొకటి రైటింగ్. ఈ 4 మూల స్తంభాల మీద నిర్మితమైనదే మన చుక్కారామయ్య హై స్కూల్. మరి మీ పిల్లలు కూడా ఈ 4 మూల స్తంభాల్లో నిర్మితమైన పాఠశాలలో చదువుతున్నారా? వారి విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మీకు వాటి మీద మరేమైనా సరే అనుమానాలు ఉంటే దయచేసి వెంటనే సంప్రదించండి. అదేవిధంగా అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఈ 4 మూల స్తంభాలతో నిర్మితమైన చుక్కారామయ్య హై స్కూల్లో మీ పిల్లలు, మీరు భాగస్వాములు కావాలంటే వెంటనే సంప్రదించండి. ఐఐటి చుక్కారామయ్య హై స్కూల్, మంచిర్యాల, రామగుండం. 7569319248, 9247201337, 9704646602. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.